యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. మేఘనాథ్. అరే, ఈయన చౌపాటీలో ఉండే మేఘనాథ్ గారు. చిన్న జాతికి శత్రువు. ఈయన నమ్మకం ఏంటంటే ప్రపంచాన్ని పెద్దవాళ్లే నడిపించగలరని, అలాగే పెద్ద జాతి వాళ్లే నడిపించాలని. చాలా ప్రమాదకరమైన వ్యక్తి. ఈయన భయంతో ఈయన వీధిలోకి చిన్న జాతి వాళ్ళు అడుగు పెట్టడానికే వణికిపోతారు. నేనదే మేఘనాథ్. నేనెవరినంటే నేను మన జాతి, మన ధర్మం, మన సంస్కృతి, అలాగే మన నమ్మకాల రక్షణ కోసం నా ఈ 2 చేతులతో రాళ్ళెత్తి మొత్తం ప్రపంచాన్ని రక్తసిక్తం చేయగలను. నేను ఎవరినంటే మన జాతికున్న శ్రేష్టతను రుజువు చేయడం కోసం ఎంతకైనా తెగించగలను కూడా. ఎంతకైనా అంటే ఎంతకైనా తెగించగలను. ఎలాంటి హద్దులు లేనివాడి పేరే మేఘనాథ్. గుర్తు పెట్టుకోండి మీరందరూ. అలాగే ప్రచండ దేవుని ఎవరు జైలుకు పంపించారో, అలాగే నరోత్తమ జోషిని విదేశానికి చేరవేశారో వాళ్ళు కూడా నా పేరును ఎప్పటికీ మర్చిపోలేరు. అందరి లెక్కలు లెక్క పెడతాను, వడ్డీతో సహా తేలుస్తాను. మనందరం ఇక్కడికి ఒక నాయకుడిని వెతకడానికి వచ్చాం. అతను మన జాతి ప్రతిష్టను పై స్థాయికి తీసుకువెళ్ళాలి. అలాగే భీమరావ్ ఇంకా వాళ్ళ జాతి వాళ్లకు వాళ్ళ స్తోమత ఏంటో చూపించాలి. నేను మీ అందరికీ కేవలం ఒకే మాట చెప్తాను. మనమందరం మనల్ని మనం ఏ విధంగా సిద్ధం చేసుకోవడం మంచిదంటే, ఒక్కరు కాదు 1000 మంది ప్రచండ దేవులు వచ్చినా అయినా మనం వాళ్లతో పోరాడగలగాలి, ధీటుగా ఎదుర్కోగలగాలి. మనం మన న్యాయమైన షరతులతో పోరాడాల్సి ఉంటుంది. భీమరావ్, చెప్పండి. చదువుకున్నవాడివి, ఈ మాత్రం నీకు తెలివి ఉండే తీరుతుంది. ఎక్కడ, ఎలా, ఏం మాట్లాడాలో. అందుకే మేము అక్కడ ఉండాలనుకోవడం లేదు. నువ్వున్న చోట ఇక్కడ వాతావరణం ఏంటి? సంతోషకరమైంది. ఇక ఇక్కడ కూడా ఉపన్యాసం ఇవ్వడం మొదలుపెట్టావా? కాదు హితేష్ బాబాయ్, నేను ఉపన్యాసం ఇవ్వటం లేదు. నేను కేవలం మిమ్మల్ని జాగ్రత్త పరుస్తున్నానంతే. ఒక్క ప్రచండ దేవ్ జైలుకెళ్లటం వల్ల, లేదా ఒక్క నరోత్తమ్ జోషి పారిపోవటం వల్ల ఎప్పుడు ఎల్లప్పుడూ మనల్ని ద్వేషించేవాళ్ళు, పెద్ద జాతిలో ఉన్న వాళ్ళందరూ మారిపోయినట్టు కాదు కదా అని. ఎందుకంటే ఈ సామాజిక వ్యవస్థ ఏ విధంగా ఏర్పాటు చేయడం జరిగిందో దాన్ని చూస్తుంటే కేవలం ఒకటే అనిపిస్తోంది. రోజు ఎక్కడో అక్కడ ఒక కొత్త ప్రచండ దేవ్, కొత్త నరోత్తమ్ జోషి పుట్టుకొస్తూనే ఉండొచ్చని. మేఘనాథ్ గారు జిందాబాద్! 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 నందు అంటే నువ్వేనా? అవునయ్య గారు. పూలమ్మేది నువ్వే కదా? అవును. ఒక చాలా పెద్ద ప్రోగ్రాం ఉంది, దానికోసం బోలెడన్ని పూలు కావాలి. అలాగే పంపిస్తానయ్య గారు. ఎక్కడికి పంపించాలి? నేను ఒక చిరునామా చెప్తాను, అక్కడికి వెళ్తే ఒక సాహెబ్ కలుస్తాడు. ఎన్ని పూలు కావాలో ఆయన్నే అడుగు. నమస్కారం అయ్య గారు. అయ్యగారు, ఒకసారి చెప్పండి, పూలు ఎక్కడికి, ఎప్పుడు, ఎలా పంపించాలో.
ఏమైంది? అసలు నువ్వెందుకు భయపడ్డావు? నేనేమి నిన్ను కొట్టడం లేదే. నేను కేవలం చీపురు అక్కడ పెట్టానంతే. రా రా, నా దగ్గరికి రా. నేను నీకు చెప్తాను పూలు ఎప్పుడు ఎక్కడికి చేరవేయాలో. రా. నిన్నేమి చేయటం లేదు నేను. చూడు, నా 2 చేతులు కూడా ఖాళీగా ఉన్నాయి. పైగా నేను చీపురు కూడా విసిరేశాను. నేను నిన్నేమి కొట్టను. రా, భయపడకు, నా దగ్గరికి రా. రా, ఇంకా ముందుకు రా. ఇప్పుడు చెప్పు. ఏదో అంటున్నావు కదా నువ్వు. చెప్పు చెప్పు చెప్పు. ఏమన్నా? అయ్యగారు, పూలు ఎప్పుడు ఎక్కడికి ఎన్ని పంపించాలి? ముందుగా నువ్వు ఈ పూలను కళ్ళారా చూడు. చిన్న జాతి వాడి వయ్యుండి పెద్ద జాతి వాళ్ళ మధ్య పూలు అమ్ముతావా? కానీ ఈ పూలు మా పెద్ద జాతి వాళ్ళ కోసమే పూస్తాయి. చూసావా? ఇప్పుడు కళ్ళారా చూడు. పెద్ద జాతికి చెందిన ఈ పూలు ఎలా ఉంటాయో చూడు. చూసావా? చూసావా లేదా? చూసావు కదా? ఇక ఇదే మోహంతో నువ్వు నీ బస్తీకి తిరిగెళ్ళు. అలాగే నీ దుకాణంలో ఉన్న పూలను జాగ్రత్తగా చూడు. అలాగే తేడాను వెతుకు. నీలాంటి చిన్న జాతికి చెందిన వాళ్ళ పూలు ఎలా ఉంటాయో. ఇక ఎప్పుడైతే నీకు పూల మధ్య తేడా అర్థమవుతుందో అప్పుడు నేను నీకు మన మనుషుల మధ్య ఉన్న తేడా కూడా ఏంటో వివరిస్తాను. అయ్యయ్యో, నా వల్ల ఎంత పెద్ద అపరాధం జరిగిందా. నేను అశుద్ధమైపోయాను. నేను వీడిని తాకానంటే రేయ్, రే, ఇంకా నువ్వు ఇక్కడే కూర్చున్నావా? ఇదేమైనా నీ బాబు గడి స్థలమా? లే, పైకి లే. నేను ఏం చెప్పానో నీకు వినిపించలేదా? త్వరగా లే లే. వెళ్ళు, వెళ్ళెక్కడి నుంచి వెళ్ళు. ఎలా చూడు. దారిలోని ఈ మొహాన్ని కడుక్కోవడానికి వీల్లేదు. లేదంటే ఈసారి నీ మొహాన్ని నేను నేలలో పాతి పెడతాను. అసలేం చేస్తున్నావు? అది నాకు చదవడానికి సమయం దొరకలేదుగా. ఈరోజు దొరకగానే చదువుతున్నాను. ఎందుకలా చూస్తున్నారు? ఏదో ఊరికే చూస్తున్నానంతే. ఊరికెందుకు చూస్తారు? అంటే మీకేమనిపిస్తుంది? చదవడం మర్చిపోయానా?
లేదా చదవడంలో ఆసక్తి లేదనా? లేకపోతే చదువు గురించి నాకు ప్రాధాన్యత తెలీదనా? కాదు రమా, నాకు అలా అనిపించడం లేదు. నీకు నువ్వే అనుకుంటున్నావు. ఎందుకనుకోను? మీకు అనిపిస్తుండొచ్చు. లేదు రమా, నిజంగా నేను అలా ఏమనుకోలేదు. నువ్వు చదువుకో. నువ్వెందుకు నవ్వుతున్నావు? ఏంటిది? అరే నువ్వు ఇలా రండి. ఏం చేస్తున్నావు? మీరు నవ్వండి. నవ్వండి. నవ్వాలా? నవ్వండి. ఎందుకు? నవ్వొచ్చుగా. కానీ ఎందుకు నవ్వడం? నవ్వకపోతే కితకితలు పెడతాను. నవ్వండి. సరే సరే నవ్వుతున్నాను, కానీ చాలు 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 చాలు. ఇదంతా ఎందుకు చేస్తున్నావు? ఇప్పుడైనా చెప్పు. అది కొద్దిసేపైనా భీమ్రావ్ అంబేద్కర్తో ఒక భార్యలాగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాను. అంటే మనం రోజు అలాగే ఉంటాంగా, భార్యాభర్తలాగా? ఉండరుగా. మీరు అర్థమయ్యేలా చెప్తూ, దేని గురించో మాట్లాడుతూ, జనాల సమస్యలన్నీ వింటూ, లేకపోతే మీ భావాల గురించి చెప్తూ నా భర్తలా ఉండరు. ఈ సమాజానికి ఒక నాయకుడిలా ఉంటారు. అలాంటి సమయంలో మీకు భార్యగానే కాకుండా సమాజంలో ఒక భాగానిగా ఉంటాను. కానీ ఇందాక నేను ఒక్కదాన్నే మాట్లాడుతున్నాగా, మీరు ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఆ తర్వాత నేను మీ చేతుల్ని ఊపాను. అప్పుడు మీరు నవ్వారుగా. అప్పుడు నా భర్తలా అనిపించారు. నేనేం చెయ్యాలి రమా? నేను మన జాతి వాళ్ళ గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తాను కాబట్టి చెప్తాను కూడా. వాళ్ళంతా నా జీవితంలో ఒక భాగం. నేను వాళ్లను విడదీయలేను. వాళ్ళ జీవితంలో ఎన్ని కష్టాలున్నాయో. జీవితమే సమస్యలతో నిండిపోయింది కదా. ఇక నేను వాటి గురించి ఆలోచిస్తూ ఉంటాను. నేనేం అనలేదుగా నా వాడిగానే ఉండిపోమ్మని. మీ రమ్మకెప్పుడూ అర్థమైంది భీమ్రావ్ అంబేద్కర్ తనవాడు కాదని. అప్పుడప్పుడైనా కాసేపటికైనా మీరు నాకు భర్తలా ఉండండి. ఇలాగే నవ్వుతూ ఉండండి. నాకదే చాలు. నవ్వండి. చాలు చాలు, ఇక సరిపోయింది. నాకు విషయం చెప్పు. నువ్వు నిజంగానే చదువుకోవడానికి వచ్చావా, లేక నన్ను ఆట పట్టించడానికా? ఆట పట్టించడానికి. సరే, ఇక వచ్చి కూర్చుని చదువు. రమా, థ్యాంక్ యూ. ఎందుకు? నిజం చెప్పాలంటే ఎప్పుడైతే ఈ నీటి సమస్య మొదలైందో అప్పటి నుంచి చాలా రోజులైంది. నేను నవ్వడమే మరిచిపోయాను. కానీ నువ్వు ఈ రోజు ఏదైతే చేసావో దాని కారణంగా చాలా రోజుల తర్వాత నేను నవ్వగలిగాను. థ్యాంక్ యూ. చదువుకో.
చిన్న జాతి వాడి వయ్యుండి పెద్ద జాతి వాళ్ళ మధ్య పూలు అమ్ముతావా? కానీ ఈ పూలు మా పెద్ద జాతి వాళ్ళ కోసమే పూస్తాయి. ఇప్పుడు కళ్ళారా చూడు పెద్ద జాతికి చెందిన పూలు ఎలా ఉంటాయో. ఇక ఇదే మోహంతో నువ్వు నీ బస్తీకి తిరిగెళ్ళు. అలాగే నీ దుకాణంలో ఉన్న పూలను జాగ్రత్తగా చూడు. అలాగే తేడాను వెతుకు. నీలాంటి చిన్న జాతికి చెందిన వాళ్ళ పూలు ఎలా ఉంటాయో. నీకు ఎప్పుడైతే పూల మధ్య తేడా అర్థమవుతుందో అప్పుడు నేను నీకు మన మనుషుల మధ్య ఉన్న తేడా కూడా ఏంటో వివరిస్తాను. నందు, అసలు నీకు ఏమైంది? నందు అన్నా, ఏమైందో చెప్పు. అసలు ఏమైందో చెప్పు. నందు ఏమైంది? నందు అన్నా, ఇక ఇదే మోహంతో నువ్వు నీ బస్తీకి తిరిగిళ్ళు. అలాగే నీ దుకాణంలో ఉన్న పూలను జాగ్రత్తగా చూడు. అలాగే తేడాను వెతుకు. నీలాంటి చిన్న జాతికి చెందిన వాళ్ళ పూలు ఎలా ఉంటాయో. బాబాయ్, ఏమైంది మీకు? బాబాయ్, ఎందుకు ఏడుస్తున్నారు మీరు? బాబాయ్, నందు, ఏం జరిగింది? అసలు ఏం జరిగిందో చెప్పు. మీరేడవకండి. ఏం జరిగిందో చెప్పండి నాకు. ఒక అయ్యగారు వచ్చారు. ఒక చాలా పెద్ద ప్రోగ్రాం ఉంది. దానికోసం బోల్డన్ని పూలు కావాలి. అయ్యగారు, ఒకసారి చెప్పండి పూలు ఎక్కడికి, అలాగే ఎన్ని పంపించాలో. చిన్న జాతి వాడి వయ్యుండి పెద్ద జాతి వాళ్ళ మధ్య పూలు అమ్ముతావా? కానీ ఈ పూలు మా పెద్ద జాతి వాళ్ళ కోసమే పూస్తాయి. ఇక ఇదే మోహంతో నువ్వు నీ బస్తీకి తిరిగెళ్ళు. అలాగే నీ దుకాణంలో ఉన్న పూలను జాగ్రత్తగా చూడు. అలాగే తేడాను వెతుకు. నీలాంటి చిన్న జాతికి చెందిన వాళ్ళ పూలు ఎలా ఉంటాయో. బాగుంది. ఇప్పుడు కొత్తగా ఈ మేఘనాథ్ ఎవరు వచ్చారు? నిన్ననే భీమన్నయ్య చెప్పాడు ఏంటంటే ప్రచండదేవ్ నరోత్తం జోషి పని ఇంకా అయిపోలేదని. అవునవును, మీ భీమన్నయ్య ఎప్పుడు నిజమే చెప్తాడు, అవునా? అవును, ఎందుకంటే వాడు నిన్న ఏం చెప్పాడో అదే జరిగింది కదా. బహుశా అది నిజం కావచ్చు, యాదృచ్ఛికం కావచ్చు. అది మన ఆలోచనల మీద ఆధారపడుతుంది జిజాబాయ్. బాబాయ్, మీరేడవకండి. ముందు మీరు నాతో రండి. వద్దు భీమరావు, నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. అలాగే ఇప్పుడు కొత్త పోరాటాన్ని మొదలు పెట్టకు నువ్వు. అవును, నువ్వన్నది నిజమే. చూడు, జరిగిందేదో జరిగింది. ఇప్పుడు ఒకవేళ మనం ఈ విషయాన్ని పెద్ద చేసుకోకుంటే ఆ మేఘనాథ్ ఎవరైనా సరే తనతో మనకు శత్రుత్వం అనేదే ఉండదు. అవును భీమరావు, జోకు చెప్పింది నిజమే. నువ్వెక్కడికి వెళ్ళొద్దు. అయినా ఇప్పుడు అనవసరంగా శత్రుత్వం పెంచుకోవడం ఎందుకు చెప్పు? నందు అన్న, ఒక విషయం చెప్పు. ఈ రోజుకి ముందు ఎప్పుడు ఏ పెద్ద జాతి వ్యక్తి కూడా మనందరితో ఇలాగే చెడుగా ప్రవర్తించలేదా?